ఇటీవల సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. పేద ధనిక అనే తేడా వీరికి లేదు. వారికి కావాల్సింది క్యాష్. ఎలాగైనా వాటిని దక్కించుకోవటమే వారి టార్గెట్. ఇటీవల ఎమోషన్స్ కూడా క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. పెళ్లి పేరుతో యువతులకు వలవేసి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత నిండా ముంచేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఓ యువకుడు కోసం ఏకంగా 40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఓ యువతి. షాదీ.com వెబ్సైట్లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్న యువతికి శర్మ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని చెప్పాడు. తాను త్వరలోనే ఇండియా రావాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత తరచుగా యువతితో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఒకరోజు ఉన్నపళంగా ఫోన్ చేసి తాను ఇండియాకు వచ్చానని, తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని యువతిని నమ్మించాడు. తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నానని, మనీ ఎక్స్చేంజ్ కోసం తనకి 40 లక్షలు కావాలని అడిగాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని యువతి 40 లక్షల రూపాయల్ని నిందితుడు ఖాతాకు పంపింది. యువతి డబ్బులు పంపిన క్షణం నుండి నిందితుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎవరూ కూడా మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తులు డబ్బులు అడిగితే చెల్లించవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలాంటి ఘటనలకు పాల్పడి ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎన్ఆర్ఐలమని నమ్మించి వివిధ మార్గాల్లో అమాయకుల నుండి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.